హలో అండి, అందరూ బాగున్నారా? అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలండి. నేను ఫస్ట్ రోజేమో వచ్చి తల్లికేమో పూజ చేసుకున్నానండి ఫస్ట్ రోజు. ఈరోజేమో ప్రసాదమేమో బెల్లం పరమాన్నం చేశానన్నమాట. అది ఎలా చేశానంటే, ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ 3 గ్లాసులు వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకున్నానండి కుక్కర్లో. తర్వాత ఏమొచ్చి దించుకున్నాక ఒకసారి బాగా మెదుపుకొని అందులోని పాలు వేసి పంచదార కొద్దిగా బెల్లము వేసి బాగా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మామూలుగా కొద్దిగా ఏమొచ్చి నెయ్యి వేసుకొని అందులోని జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి కలిపి అందులో వేసానండి. ఫస్ట్ పరమాన్నము ఆ తల్లికి ఇష్టంగా మూలను పెట్టుకున్నామండి. ఇది చేశానన్నమాట మూలని. మేము వచ్చి పూజ ఏమో సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నామండి. నవరాత్రులు నేను పూజ చేసుకుంటాను ఇంట్లోనే సింపుల్గా, సాయంత్రం గుడికి వెళ్తాం అనమాట. అందుకని పూజ స్టార్ట్ చేసి, ఏ పూజ అయినా మా ఇంట్లో మా హస్బెండే చేస్తారండి. మేమే పక్కన కూర్చొని మొత్తం పూజ అంతా పక్క నుండి చేస్తాము. ఏదైనా మనం పూజ అనేది మనం ఇంట్లో చిన్నపిల్లలతో ఫస్ట్ నుంచి మన సంస్కృతి పద్ధతుల గురించి, మన పూజల గురించి ప్రతిదీ ఒకటి వాళ్ళకి నేర్పించాలండి. ఇప్పుడున్న రోజుల్లో కంపల్సరీగా చిన్నప్పటి నుంచి వాళ్ళతో అన్నీ నేర్పించాలి, అన్నీ చేయించాలి. మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళకి అలవాటు చేస్తేనే మన సంప్రదాయాలు వాళ్ళకి బాగా అర్థమవుతాయండి. ఇప్పుడున్న పిల్లలకు చాలామందికి మన పద్ధతులు, మన యొక్క ఆచారాలు మర్చిపోయి ఇదిగా ఉంటున్నారు. కాబట్టి మన పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి మనం పూజ చేసేటప్పుడు పక్కన కూర్చోపెట్టుకొని పువ్వులు వేయడం, అక్షంతలు వేయడం అన్నీ చేసి నేర్పించాలండి. అప్పుడే వాళ్ళు పూజలో ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆ పూజ ఎందుకు చేస్తున్నాము, ఈరోజు విశిష్టత ఏంటి అని పిల్లలకి చెప్పి అంతా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా వారు మాత్రం కంపల్సరీగా మా అబ్బాయిని పూజలో కూర్చోబెట్టుకొని అన్నీ చెప్పి చేయిస్తారండి. మేము అలా చేసుకుంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బాబుకి కూడా చాలా ఇష్టము పూజ అంటే. ఏ మంత్రాలు చదువుతున్నా అన్నీ శుభ్రంగా వింటాడు. ఓం 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 అనుకొని పూజ చేస్తాడండి. ఈరోజు నా ఫస్ట్ రోజు పూజ ఇలా అయిందండి. చాలా హ్యాపీ అన్నమాట. చాలా బాగా అయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ నవరాత్రులు అంటేనే ఒక మంచి పండగ అండి. చాలా వైబ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో ఈ 9 రోజులు బాగా పూజ చేసుకొని మనం ఇష్టంగా మనకి ఏది తోస్తే ఆ ప్రసాదం చేసుకొని గుడికెళ్ళి చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనం కూడా హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరు ఏమనుకోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.